ప్రతి డివిజన్కు ₹1,00,00,000 చొప్పున కేటాయించి నగర రూపురేఖలను మార్చడమే లక్ష్యంగా పనులు ప్రారంభించామని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్లు తెలిపారు. గతంలో నిధుల కేటాయింపులో వివక్ష ఉండేదని, ప్రస్తుతం తమ పార్టీ హయాంలో పార్టీలకు అతీతంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నామని వారు తెలిపారు. తాము చేస్తున్న అభివృద్ధిని గుర్తించి కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని కోరారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్ల సమగ్ర అభివృద్ధి కోసం 60 కోట్ల నిధులతో అలాగే 6 కోట్లతో 33/11 kV సబ్స్టేషన్ పనులకు పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్లు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ ప్రతి డివిజన్కు ₹1,00,00,000 చొప్పున కేటాయించి నగర రూపురేఖలను మార్చడమే లక్ష్యంగా ఈ పనులు ప్రారంభమయ్యాయన్నారు. నిజామాబాద్ పట్టణంలో లో వోల్టేజ్ పట్టణంలో విద్యుత్ సమస్యలు లేకుండా సబ్స్టేషన్ ఏర్పాటు చేయడానికి పనులు ప్రారంభించామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఆయన కోరారు. గతంలో నిధుల కేటాయింపులో వివక్ష ఉండేదని, కానీ ప్రస్తుతం పార్టీలకు అతీతంగా 60 డివిజన్లలో ఒక్కో డివిజన్కు ₹1,00,00,000 కేటాయించి అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. నిజామాబాద్ పట్టణాన్ని తెలంగాణలో ఒక మేటి పట్టణంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల కార్యక్రమాలు తీసుకురావడానికి మేమంతా సర్వశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ నిజామాబాద్కి అగ్రికల్చర్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, దాదాపు ₹500 కోట్ల రూపాయల రోడ్లు ఇవన్నీ కూడా వస్తున్న సందర్భం.